వీళ్ళందరూ నన్ను ఇలా హింస పెడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. బహుశా ఇదంతా ఊరి పెద్ద చంద్రయ్య పని అనుకుంటా. అది నిజమనుకుంటా. నేను ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళడం నా ప్రాణానికి ప్రమాదం. నేను పిచ్చిదాన్ని కాదు అని అందరికీ అర్థమయ్యేలాగా చేస్తాను. ఇక ఆ రోజు మొత్తం కూడా ఇంట్లోనే కూర్చొని తన పుస్తకాల్ని మొత్తం వెతుకుతూ సైన్స్ పుస్తకాలు మొత్తాన్ని తిరగేస్తుంది. అప్పుడు తనకి మంచి ఆలోచన వస్తుంది. ఆమె ముందు ఎలా అయినా సరే ఈ ఊరు నుండి బయటపడాలి, ఆ తర్వాత నేను చేయాల్సింది చేయాలి అని అనుకుని రాత్రి 12 గంటల సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి 12 గంటల సమయం రానే వచ్చింది. ఊరంతా మంచి నిద్రలో ఉంది. కవిత చిన్నగా ఇంట్లో నుండి బయటకొస్తుంది. చిన్న చిన్నగా అడుగులు వేస్తూ అలా వెళ్తూ ఉండగా ఒక ముసలామె ఆమెను చూసి పెద్దగా అరవబోతూ ఉండగా, పెద్దమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను పిచ్చిదాన్ని కాదు, దయచేసి ఎవరిని కూడా నిద్ర లేపకు, దయచేసి నా మాట విను అని తనతో మాట్లాడుతూ ఉంది. తను చాలాసేపు మాట్లాడిన తర్వాత, అయ్యో కవిత, చంద్రయ్య ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. నిన్నెలా ఎందుకు చేశాడు? నాకు చాలా బాధగా ఉంది అని ఆమె చాలాసేపు ఆమెతో మాట్లాడుతుంది. పెద్దమ్మ, నేను త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మళ్ళీ ఊరంతా లేస్తే నాకు చాలా సమస్య ఎదురవుతుంది. సరేనమ్మా, వెళ్ళమ్మా అని అక్కడి నుంచి బిక్కుబిక్కుమంటూ ఊరు దాటి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం పక్క ఊరిలో తనకు కావలసిన కొన్ని వస్తువుల్ని తీసుకొని అక్కడే ఒక చెట్టు దగ్గరుంటుంది. ఎవరు వాళ్ళ ఊరి వాళ్ళు ఆమెను గమనిస్తారేమోనని భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉంటుంది. ఆమెను చూసి చాలా మంది కూడా బిచ్చగత్త అనుకొని ఆమెకు డబ్బులు ఇంకా కొంత ఆహారాన్ని కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఆమె దాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తుంది. కవిత అక్కడే చాలా చాలా సమయం వరకు కూర్చొని ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందో, ఎప్పుడు ఊరికి వెళ్లాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే రాత్రి సమయం అవుతుంది. 12 గంటల సమయం అయిందో లేదో. ఆ తర్వాత తను చిన్నగా నడుచుకుంటూ తన గ్రామం చేరుకుంటుంది. అప్పటికే చాలా సమయం అయిపోతుంది. తను ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్తుంది. సరిగ్గా 3 రోజులు తన ఇంట్లో నుండి అస్సలు బయటకు రాదు. ఊరి ప్రజలందరూ కూడా, ఏంటి కవిత, అసలు ఇంట్లో నుంచి బయటకి రావడం లేదు? అసలు ఉందా లేదా ఎక్కడికైనా పారిపోయిందా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఆమె ఇంటి కిటికీ నుండి లోపలికి తొంగి చూస్తారు. ఆమె ఏమీ తెలియనట్టుగా ఒక మూలన పడుకొని ఉంటుంది. అయ్యో పాపం, లేవలేకుండా ఉంది, చనిపోయిందో ఏమో అని అనుకుంటారు. మరికొందరేమో, మరేం పర్వాలేదు, ఇలాంటి పిచ్చి వాళ్ళు ఊర్లో ఉంటే మనకే ప్రమాదం. అలా 3 రోజులు గడిచిపోతాయి. ఊర్లో విశేషాలు కవిత గురించి తెలుసుకున్న చంద్రయ్య చాలా సంతోషపడుతూ, నేను అనుకున్నట్లుగానే అంతా జరిగింది. ఆ కవితా పతనం ఇక తప్పదు అనుకుంటా అని పెద్దగా నవ్వుకుంటాడు. ఇక 4వ రోజు రాత్రి సమయం. కవిత ఇంట్లో నుండి ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. ఊరిలో అందరూ కూడా, ఏంటి కవిత ఇంట్లో వెలుగు వెలుగుతూ ఉంది, ఏం జరుగుతోంది, వెళ్దాం పదండి అంటూ కొంచెం భయం భయంగా ఆ ఇంటి వైపు అడుగులు వేస్తారు. అందరూ కూడా కిటికీలో నుండి చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక చిన్న రంగుల రాట్నం లాగా ఒక చిన్న చక్రం తిరుగుతూ ఉంటే, దాని మీద నీళ్లు పడుతూ ఉంటే కరెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. దాని సహాయంతో ఒక బల్బు వెలుగుతుంది. దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు కవిత పెద్దగా మాట్లాడుతూ, మీరందరూ ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను, అందుకే ఇదంతా చేశాను. అసలు ఇదేంటి, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనే అనుమానాలు మీ అందరికీ నేనిప్పుడు బట్టబయలు చేస్తాను. మన ఊరి పెద్ద చంద్రయ్య ఉన్నాడు కదా, అతనే ఇదంతా చేశాడు. నేను చదువుకోవడం అతనికి ఇష్టం లేదు. నేను ఎక్కడ చదువుకుని అందరినీ చదువుదారులోకి తీసుకొస్తానని ఆయన భయపడ్డాడు. అప్పుడు అతను చేసే మోసాలన్నీ బయటపడతాయి కదా, అందుకే ఇలా చేశాడు. ఇప్పుడు మీకు నిజం తెలియాలి, నాకు ఎలాంటి పిచ్చి లేదు, నేను కేవలం చదువుకుంటున్నాననే ఇదంతా చేశాడు అంటూ ఉన్న నిజాన్ని అందరి ముందు చెప్పి తలుపు తీస్తుంది. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఊరి ప్రజలు చంద్రయ్యని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రయ్య అక్కడి నుండి పరుగులు తీసి తన ప్రాణాల్ని కాపాడుకుంటాడు. చూశారు కదా, చదువుకోవడం వల్ల నేనేం చేయగలిగాను.
ఇలాంటిది తక్కువ ఖర్చుతో మన ఊర్లో ఏర్పాటు చేస్తాను. వీధి దీపాలు, ఇంట్లోకి కూడా కరెంటు దీపాలు వచ్చేస్తాయి. మనం కొంత ఆఘాతం నుండి బయటపడిన వాళ్ళమవుతాము అని వాళ్లతో చెప్తుంది. కవిత, మమ్మల్ని క్షమించు. అతని మాటలు విని నిన్ను హింస పెట్టినందుకు మమ్మల్ని క్షమించు అని వాళ్ళందరూ కూడా కవితని క్షమాపణ కోరుకుంటారు. దయచేసి మీరు అలా చేయకండి. మీరు జరిగింది మర్చిపోండి. ఇప్పుడు నాకు కావాల్సింది మన ఊరి బాగోగులు. ఎంత వీలైతే అంత త్వరగా మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ముందు చదువు వయసులో ఉన్న వాళ్ళందరూ చదువుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వం మన దగ్గరికి వస్తుంది అని కవిత చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అని అంటారు. ఇక అందరూ కష్టపడి వాళ్ళ ఊరికి వాళ్లే స్వయంగా కరెంట్ని ఏర్పాటు చేసుకుంటారు. వీధి దీపాలు రావడంతో చాలా సంతోషపడతారు. ఇక కవిత రాత్రి సమయంలో చాలా మందికి చదువు నేర్పిస్తూ అందరికీ చదువుని పంచుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత 10వ తరగతి పరీక్షలు రాయడానికని సిద్ధమవుతుంది కవిత. వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ గారు, మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది. ఎలా ఉన్నారండి? బాగున్నాను కవిత. నీ పరిస్థితి ఏంటి? అస్సలు స్కూల్కే రావడం లేదు. పరీక్షలు రాయాలని చెప్పిన తర్వాత నుంచి కూడా ఎందుకు రావడం లేదు? రాయలేక భయపడ్డావా? పరీక్ష రాయడానికి భయపడలేదు టీచర్. నా రాతను మార్చడానికి ఒకరు ప్రయత్నించారు అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. సరే కవిత, జరిగిందంతా మన కోసమే, మన మంచి కోసమే అనుకుని నీ ప్రయత్నం మొదలుపెట్టు. సమయం చాలా తక్కువగా ఉంది. అందుకు కవిత సరే అని అంటుంది. టీచర్ దగ్గర చదువు చెప్పించుకుంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. పరీక్ష సమయం రానే వచ్చింది. కవిత పరీక్షలు రాయడం మొదలు పెడుతుంది. రోజులు గడిచాయి. పరీక్షల్ని తను పూర్తి చేస్తుంది. టీచర్ అభినందనలు తెలుపుతూ, కవిత, నీకు మంచి మార్కులొస్తాయని నేను ఆశిస్తున్నాను. అదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. నేనైతే పరీక్షలు చాలా బాగా రాశాను. అలా చాలాసేపు టీచర్కి మాటలు చెప్పి ఆ తర్వాత తన ఊరు ప్రయాణమవుతుంది. మరికొన్ని రోజులు గడుస్తాయి. పరీక్షల రిజల్ట్ రానే వచ్చింది. కవిత చుట్టుపక్కల అన్ని గ్రామాల కంటే ఆమె మొదటి స్థానంలో నిలవడంతో అందరి దృష్టి ఆమె మీద పడుతుంది. ఆమె ఎక్కడి నుండొచ్చింది, ఆమె అసలు ఎవరు, ఏంటి అనేది వివరాలు తెలుసుకోవడం మొదలు పెడతారు. పెద్ద పెద్ద అధికారులు ఆమె దగ్గరకొచ్చి మాట్లాడడం, ఆ ఊరికి రోడ్లు మరియు నీటి సౌకర్యం, మీకు అన్ని సౌకర్యాలు కూడా వచ్చేస్తాయని హామీ ఇస్తారు. ఊరి ప్రజలందరూ కూడా కవితని మెచ్చుకుంటుంటారు. ఆమెకు సన్మానం చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు తను మాట్లాడుతూ, ఇదంతా మా నాన్నకి దక్కాలి. ఈ పేరు మొత్తం కూడా కేవలం మా నాన్నకే దక్కాలి. ఆయన ఎప్పటినుంచో కన్న కళ ఇప్పుడు నెరవేరింది. మంచో చెడు ఏదైనా సరే ఇప్పటికీ మన ఊరికి మంచి జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ ఊరి ప్రజలు అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పిల్లలు బడికి వెళ్తున్నారు. వీటన్నిటిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కంటతడి పెట్టుకుని మాట్లాడుతుంది. ఊరి ప్రజలందరూ కూడా చాలా బాధపడతారు. ఆమె యొక్క కష్టం తెలుసుకుని తెలియని వాళ్ళు కూడా ఎంతగానో బాధపడతారు. అలా ఆమె మాట్లాడుతూ ఉండగానే ఎవరో ఆమె మీద దూరం నుండి ఒక రాయిని విసురుతారు. ఆమె తలకు తగిలి పెద్ద గాయమవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా కంగారు పడతారు.